ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారండి? ఎన్ని మూవీస్ చేశారు? 75 వరకు చేశాను. 75 వరకు. 2009లోనే చాలా మూవీస్ చేశాను సార్. మీరు అనుకున్న క్యారెక్టర్స్ ఎప్పుడు చేశారా ఇన్ని ప్రాజెక్ట్స్లలో? చేశానండి. ఇప్పుడు కృష్ణమ్మ ఆ క్యారెక్టర్ నాకు. ఎలా ఉండేది సత్యదేవ్ గారితో వర్క్ చేయడం? అయ్యో సూపర్ సార్. సత్యదేవ్ గారితో వర్క్ చేయడం అనేది నిజంగా నాకు ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం. ఒక డైలాగ్ మా కోసం ఏమైనా చెప్పగలుగుతారా? అది కృష్ణమ్మలో చెప్పనా లేకపోతే స్టేజ్? అందుకే చెప్పారా ఈ ఆడవాళ్ళు నమ్మొద్దని. మనకి ఈ ప్రేమలో పెళ్ళిళ్ళు మనకు పడవ. ఒకటి మీ నాటక రంగం నుంచి ఒక డైలాగ్. మన నంది అవార్డు వచ్చిన నాటికలో డైలాగ్ చెప్తారు సార్. నీ పేరు ఏంటిరా? ఎరా మల్లెబాబు, లింగాల పల్లె వాళ్లకు ఏదన్నా కష్టం వస్తే ఈ పెద్ద సిద్ధారెడ్డి కాడికి వస్తారా, పోలీసు వాళ్ళ కాడికి పోతా? నాటక రంగంకి మన మూవీ ఫీల్డ్కి తేడా ఏంటి సార్? నాటక రంగంలో నటుడికి సంతృప్తి ఉంటుంది సార్. సినిమా ఇండస్ట్రీలో మీరు ఎవరికి ఫాలో అవుతారు? ఏ ఆర్టిస్ట్కి ఫాలో అవుతారు? కోట శ్రీనివాసరావు గారిని అనుకున్నా నేను అదే చెప్తాను. అని నాకు బాగా ఇష్టమైన ఆర్ట్. అంటే ఇప్పుడు ఆర్టిస్టులకు క్యారెక్టర్ వచ్చింది, ఒక ఫేమ్ వచ్చింది, ఒక ఎత్తు అయితే మనకు ఇప్పుడు గెట్ ఆన్ కావాలి, లైఫ్లో గెట్ ఆన్ కావాలంటే రెమ్యునేషన్ కావాలి, అమౌంట్ కావాలి. ఇప్పుడు సత్యనారాయణ గారికి ఎలా అమౌంట్ రెమ్యునేషన్ ఎలా ఉంది? హ్యాపీ ఆ ఫ్యామిలీ? హ్యాపీ సార్, హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా ఇప్పుడు హ్యాపీ. హ్యాపీ. ఓకే. ఒకప్పుడు పడ్డాం కానీ ప్రాబ్లమ్స్. అప్పుడు ఫ్యామిలీ విజయవాడలో ఉండేది, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండి అప్ అండ్ డౌన్ చేయటం ఏమి ఉండేది. గ్రేస్ ఏంటంటే ఇద్దరు పిల్లలు ఇక్కడ జాబ్లో వచ్చేసినాయి. నాకు ఇద్దరు పాపలు. సపోర్టింగ్ వాళ్ళ సపోర్టింగ్ ఉంది కాబట్టి నేను ఫ్యామిలీ షిఫ్ట్ చేయగలిగా. ఫస్ట్ ఏం చదువుకున్నారు సార్ మీరు? నేనా సార్? నేను డిగ్రీ చేశాను సార్. డిగ్రీ చేశారు విజయవాడ కేబిఎన్ కాలేజ్. ఓకే. అప్పట్లో మీ ఫ్యామిలీ కానీ మీ వైఫ్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు ఇండస్ట్రీకి వెళ్తా అంటే? మంచి సపోర్ట్ ఉంది సార్ వాళ్ళతో ఉంది. కానీ నేనే ఎందుకో వద్దనుకొని 2009 తర్వాత నేను వెళ్ళిపోవడం కారణం ఏంటంటే నాకు నేనుగా పిల్లలు చిన్నపిల్లలు అయిపోయారు, ఫ్యామిలీ విజయవాడలో ఉంది, ఎందుకు వాళ్ళు సపోర్ట్ అవుతున్నారు, సరే చూద్దాం మనకంటూ రాసుంటే ఎలాగో లాక్కుంటుంది కళమ్మ తల్లి అని వెళ్ళిపోయాను. అండ్ నేను బేసిక్గా నాటకాలు మాకు ఫస్ట్ నుంచి నేను నాటక రంగం సార్. స్టేజ్ ఆర్టిస్ట్ నేను. మన నంది అవార్డు కూడా వచ్చింది స్టేజ్లోనే, ఉత్తమ విలన్ వచ్చింది. కానీ మీకు ఎవరు అనలేదా సార్ ఆర్జీవి గారు లాగా ఉన్నారని? అన్నారు కొంతమంది. ఐఎస్ మొత్తం చూస్తే ఆర్జీవి గారు లాగానే అంటారు, జీవా గారు అంటారు, జీవా గారు లాగా ఉన్నారు అంటారు. శివనారాయణ గారు అయితే జీవి గారు అంటారు. అసలు ఫస్ట్ కృష్ణవంశీ గారు మహాత్మాలో అరే జూనియర్ జీవన్ పిల్లలు రానివాడు, జూనియర్ జీవా. ఓకే. అరే జూనియర్ జీవన్ పిల్లని అనేవాడు షార్ట్లోకి పిలిచేటప్పుడు. ఓకే. సార్ ఫస్ట్ ఆయనతో కదా పెద్ద డైరెక్టర్ అంటే నేను కృష్ణమ్మ మాదే మహాత్మా చేశాను ఫస్ట్ సార్ తోటి, కృష్ణవంశీ గారితో. ఓకే. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పెద్ద డైరెక్టర్ తనే, సారే కృష్ణవంశీ గారు. ఓకే. ఆయన దగ్గర అసలు రావడమే అవకాశం చాలా అదృష్టం. అప్పట్లోనే మహాత్మా సత్యం అనేవాళ్ళు చాలా మంది. మహాత్మా చాలా మహాత్మాలో మంచి క్యారెక్టర్ చేశారు. మంచి క్యారెక్టర్. ఓకే. అవార్డు కూడా వచ్చింది మీకు, నంది అవార్డు కూడా రావడం జరిగింది ఉత్తమ విలన్ గా. అవును సార్. ఓకే. ఏ మూవీకి వచ్చిందండి? మూవీ కాదు సార్, అదే నాటక రంగంలో. ఓకే. రాతిలో తేమ అనే నాటికలో నేను మెయిన్ విలన్, మెయిన్ క్యారెక్టర్ అది. అది కొన్ని చోట్ల విలన్ ఇస్తారు, కొన్ని చోట్ల బెస్ట్ యాక్టర్ ఇస్తారు. మన అందులో బెస్ట్ విలన్ ఇచ్చారు. బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది, నంది అవార్డు. నార్మల్ నంది కాదు. ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీ సార్. ఆర్టిస్ట్కి ఇంకా లాస్ట్ ఇంకా నంది వచ్చిందంటే ఆడు పరిపూర్ణం చెందినట్టు నాటక రంగంలో ఒక ఫీలింగ్ ఉంది ఇప్పటికి చాలా మందికి ఆర్టిస్టులకి. ఇంకా రాదంటే ఆడు పెద్ద గొప్ప నటుడు అయినా సరే నంది రాలేదంటే ఒక చిన్న వెల్త్, అది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంకా మీకు? ఇప్పుడు పుష్ప 2 చేస్తున్నాను సార్. ఓకే. తండేలు చేస్తున్నాను. స్వాగ్ చేశాను, స్వాగ్ అది శ్రీ విష్ణు గారిది, పీపుల్స్. బాలకృష్ణ గారిది చేశాను, బాబీ గారిది. బాలకృష్ణ గారి అది 1 డే క్యారెక్టర్ వెళ్ళండి, సీన్ ఇంపార్టెంట్, బాగుంటుంది. బాలకృష్ణ గారితో ఉందా సీన్? లేదండి, మన ఆయన కలర్ ఫోటో డైరెక్టర్ గారు, నేను ఆయన నేను కాంబినేషన్. ఓకే. సెట్లో ఎలా ఉంటారండి సత్యనారాయణ గారు? అసలు జోవియల్గా ఉంటారా లేకుంటే సీరియస్గా ఉంటారా? అంటే నాకు ఆర్టిస్టులతోటి నేను బాగానే ఉంటాను సార్. పెద్దవాళ్ళ దగ్గర మనం అంతగా ఉండలేం కదా. వాళ్ళే సత్యదేవ్ గారితో నేను చాలా జోయిల్గా ఉండేవాళ్ళం. అట్లాగా కలిసే పెద్ద యాక్టర్లు ఉంటే కనుక అలాగే ఉంటాను. సత్యదేవ్ గారితో చేసిన ఒక ఫన్నీ కానివ్వండి, ఒక మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? ఉంది సార్, లేదు. అదే ఈ సినిమాలో కృష్ణమ్మలో బొంబాయి అనే క్యారెక్టర్ ఉంటాడు, వాడు చిన్నపిల్లాడు. వాడి బర్త్డే రోజు సార్ చాలా ఎంత జాయిల్గా ఉంటారంటే హీరో గారు చాలా సరదా మనిషి, తెలుగు వాళ్ళు చాలా సరదా మనిషి. ఆయన ఎప్పుడు మూడీగా ఉండటం లేకపోతే ఒక హీరోలాగా బిహేవ్ చేయటం అలాంటిది ఏమి ఉండదు, నార్మల్గా కలిసిపోతారు అంతే. ఇంకా మనం ఏ విధంగా కొద్దిగా భయపడాలి తప్ప అసలు ఆయన చాలా దగ్గర తీసుకుంటారు మనుషుల్ని.
ఆడి బర్త్డే రోజు చాలా అలర్ చేశారు. ఓకే. అండ్ డైలాగ్స్ చెప్పేటప్పుడు మీకు కొన్ని డైలాగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్తారు మీరు. ఒక డైలాగ్ మా కోసం ఏమైనా చెప్పగలుగుతారా? షూర్ సార్. ఇది కృష్ణమ్మలది చెప్పనా లేదా స్టేజ్ చెప్పమంటారా? ఫస్ట్ కృష్ణమ్మది చెప్పండి. ఇప్పుడు కృష్ణంలో ఒక సీన్ ఉంటుంది. అంటే సత్యదేవ్ గారు లవరు వెళ్ళిపోద్ది, అంటే ఊరి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు, కొద్దిగా మూడీగా ఉంటారు. మూడీగా ఉన్నప్పుడు నేను చెప్తాను డైలాగ్. అందుకే చెప్పారా ఈ ఆడవాళ్ళు నమ్మొద్దని. మనకి ఈ ప్రేమలో పెళ్ళిళ్ళు మనకు పడవ పోన్లే వదిలే, ఇదిగో పడ్డిపోయిన చెప్తున్నా, నా మాటిను ఇవన్నీ మర్చిపో, పాడేరెళ్ళు 4 రోజులు ఎంజాయ్ చేయి, అంతా మనోళ్ళే, మొత్తం చూసుకుంటా, వదిలే. అరే భద్రా వచ్చేటప్పుడు సరుకు తెచ్చారా, బూజు పట్టేస్తుంది, నీకు ఇష్టమైతేనే. ఈ సీనే సార్, ఈ సీన్ చేస్తున్నప్పుడే సారు, ఈ సీన్ మీరు కనుక అనుకున్నట్టుగా చేయగలిగితే సార్ 100 సినిమాలు వస్తాయి. నేను చెప్తున్నాను మీకు. ఈ సినిమా బాగా ఎంకరేజ్ చేశారు. డబ్బింగ్ మీరేనా? నేను ఎందుకంటే వాయిస్ సూపర్ ఉంది. నేనే చెప్పుకున్నాను, ఇప్పటివరకు నా సినిమాలో అన్నీ నేనే చెప్పుకున్నాను. కానీ యాక్టింగ్ చేసి ఒక ఎత్తు, డబ్బింగ్ చెప్పడం కొంచెం టఫ్ ఉంటుంది. చాలా పెద్ద పని. ఇదే చెప్పినాం అసలు, ఆ టైంలో ఎందుకు చెప్పినవరా? పైలట్లో ఏదో వాగేస్తాం, అక్కడికి వచ్చినప్పుడు ఆ పర్ఫెక్షన్ మనం చెప్పలేకపోతే ఆ ఫెయిల్ అయ్యేట ఆర్టిస్ట్. అవును. పైలట్లో మనం చెప్పింది ఇంపార్టెంట్ కాదు సార్, డబ్బింగ్లో చెప్పింది అది ఆర్టిస్ట్కి కావాల్సింది డబ్బింగ్లో చెప్పగలగాలి. కానీ మనం పైలట్లో ఏదో వాగేసేస్తాం, కొంచెం అని సౌండ్స్ వచ్చేస్తే ఇక్కడేమో అది సింక్ కావు, ఫ్లో కూడా మారిపోద్ది, ఫ్లో కూడా డైలాగ్ చెప్పే విధానం ఫ్లో మారిపోద్ది. అవును. ఓకే. ఎవరికైనా డబ్బింగ్ చెప్తున్నారా లేకుంటే మీరు? లేదు సార్, నేను ఎవరికి డబ్బింగ్ చెప్తలేరు, నా వాయిస్, మీ వాయిస్ మీకే. ఓకే. ఒకటి మీ నాటక రంగం నుంచి ఒక డైలాగ్. మన నంది అవార్డు వచ్చిన నాటికలో డైలాగ్ చెప్తాను సార్. నీ పేరు ఏందిరా? ఎరా మల్లెబాబు, లింగాల పల్లె వాళ్లకు ఏదన్నా కష్టం వస్తే ఈ పెద్ద సిద్ధారెడ్డి కాడికి వస్తారా, పోలీసు వాళ్ళ కాడికి పోతారా? మరి దేవుడు నీకేమన్నా ఎక్కువ పెట్టినాడా? పోలీసు వాళ్ళ కాడికి ఎందుకు పోయి ఉండవరా? కళ్ళు నెత్తికెక్కరా కొడక, అసలు ఏమైంది పోతీరా పోలీసు వాళ్ళ కాడికా? ఆడేమన్నాడా అంటే నేను సొంత అనుకున్నాయో పరాయి అనుకో ధర్మం చెప్తాను అనుకుంటుండా? చెప్పు తెగుతుంది కొడక్క, మీకు న్యాయం చేయడానికి కాదని నేను ఉండదే. అది కాదురా మళ్ళీ బాబా, పోలీసు వాళ్ళ గాడికి పోతావు, కేసు పెట్టేదానికే రుజువులు సాక్ష్యాలు కావాలి అంటారు. హీలు చిక్కితే కట్నం కోసం నువ్వే నీ పెండ్లాన్ని గొంతు పిసికే భయం నూకినావు అంటారు. లేరా, రెక్కాడితే కానీ డొక్కాడదు. నీకు పగా ప్రతీకారాలు ఎదురా, జరిగిన నట్టాన్ని పూడ్చుకునే మార్గం చూసుకోవాలి. కానీ ఇప్పుడు నీకు జరిగిన నట్టమేందే, నీ పెండ్లం చచ్చిపోయి ఉండద్ది, మళ్ళీ పెళ్లి చేసుకో, సరిపోద్ది కదా. ఏంది నాదమునే, గమ్మునుండవే, మాట్లాడు. అది సార్. విలన్ తెచ్చేశారు కదా. ఏ యాస అండి మీది? ఇది రాయలసీమ కదా. రాయలసీమ యాస, అంటే ప్లే అంతా రాయలసీమ స్లాంగే. సూపర్ ఉంది, అది మీకు చాలా ప్లస్ అవుతుంది యాస కూడా. అవును సార్ కదా, మీ బాడీకి అది బాగా సెలెక్ట్. ఈ నాటికలో నా వైఫ్ క్యారెక్టర్ మన ప్రభావతి గారు చేశారు. మన మిడిల్ క్లాస్ మదర్ క్యారెక్టర్. ఓకే. తను నేను కలిసి దాదాపు ఒక 55 ప్రదర్శన వరకు చేశాను.